గట్టిగా చప్పట్లు కూడా వచ్చా. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక పెళ్లి ప్రకటన ఉంది. దిస్ ఇస్ ద సెకండ్ మ్యారేజ్ ఇన్ ద చర్చ్. పెళ్లి కొడుకు లండన్లో ఉన్నాడు, పెళ్లి కూతురు కూడా లండన్లోనే ఉంది. సో సాయి కృష్ణ మ్యారేజ్ సెట్ అయింది. మన దగ్గరే రక్షణ పొందాడు, మన దగ్గరే ఎదిగాడు, పై చదువుల కోసం లండన్ వెళ్ళాడు. సో ఫిబ్రవరి 12న సాయి కృష్ణ మ్యారేజ్ ఉంది. అలాగే విశాల్ మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలోనే ఉంది. వీ హ్యావ్ 2 మ్యారేజెస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. అలాగే వీ హ్యావ్ 2 బేబీస్ కమింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ వివాహాలు జరగాలి, వివాహం కాని వారికి, వివాహమైన వారికి పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాగర్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధ్యాని ప్రెగ్నెన్సీ జర్నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రమ్య వాళ్ళ వంశీ రమ్య కపుల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యు ఆర్ ఆల్ కవర్డ్ ఇన్ అవర్ ప్రేయర్స్. ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేయర్లో పేరు పేరున గుర్తుపెట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలా. మళ్ళీ దగ్గొస్తూ ఉంది. నిన్ననే టెస్ట్ అన్నిటికీ వెళ్ళాము. రేపు గుంటూరు వెళ్తూ ఉన్నాను వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి. సో నా హెల్త్ కొరకు కూడా ప్రార్థన చేయండి. పెళ్లి ప్రకటన చదువుదాం, జాగ్రత్తగా వినాలి. వరంగల్ గీసుకొండ వాస్తవ్యులు వావ్ ఇంటర్నేషనల్ చర్చ్ సభ్యులు శ్రీ పట్టెం రాజమొగలి పట్టెం వినోద గార్ల ప్రథమ పుత్రుడైన చిరంజీవి పట్టెం సాయికృష్ణను ఇచ్చి వరంగల్ హన్మకొండ వాస్తవ్యులు రివైవ్ క్రిస్టియన్ సెంటర్ చర్చ్ సభ్యులు శ్రీ సింగారం జోగి ప్రసాద్ రావు గారు శ్రీమతి సింగారం సరోజన గార్ల కనిష్ట పుత్రిక అయిన చిరంజీవి సౌభాగ్యవతి సింగారం పూర్ణిమతో దేవుని నిర్ణయం చొప్పున 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తారీఖున అనగా గురువారం ఉదయం 10 గంటలకు రివైవ్ క్రిస్టియన్ సెంటర్ చర్చ్ హనుమకొండ నందు పరిశుద్ధ వివాహము జరపవలనని పెద్దలు నిశ్చయించిరి. గనుక ఇట్టి వివాహము జరగకూడదని న్యాయబద్ధమైన హేతు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే సంఘము ఎదుట లేదా వివాహ తేదీలోగా పెద్దల ఎదుట మీ అభ్యంతరము చెప్పవలెను. ఇది మొదటి ప్రకటన. హల్లెలూయా. సో గట్టిగా చప్పట్లు కూడా వచ్చా. సో చాలా చిన్నగా స్టార్ట్ అయింది ఫెలోషిప్. పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. బయట కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు మన పిల్లలు, వేరే చోట్లకి పై చదువులకు వెళ్తా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. చిన్న ఫెలోషిప్ అయినప్పటికీ దేవుడు ఫెలోషిప్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు, ఇంకా బ్లెస్ చేయబోతా ఉన్నాడు. ఆమెన్. సంతోషంగా చెప్పొచ్చా? ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఏడుపు మొహాలతో చెప్తా ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఇంకో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. పాస్టర్ డేవిడ్ గారు వెళ్ళిపోయారా? డేవిడ్ గారు పెళ్లి కూడా సెట్ అయింది. నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఉంది. సో డేవిడ్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. పాసిబుల్లీ ఏప్రిల్లో పెళ్లి ఉండొచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుదాం. 1వ అధ్యాయం 21 నుంచి 28 వరకు చదవండి. చదవాలి, అందరూ చదవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? 21వ వచనం అందరం కలిసి చదువు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూమ్ ఇస్ అ వెరీ స్మాల్ టౌన్. ఇంగ్లీష్లో అయితే కపెర్నహూమ్ అంటాము. కపెర్నహూము అనే మాటకి కఫర్ నవూమ్ అని 2 నౌన్స్గా మనం చూస్తూ ఉన్నాం. కఫర్ అంటే విలేజ్ అని అర్థము. నహూమ్ అంటే
ప్రవక్త పేరు. పాత నిబంధనలో నహూము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. సో ఆ ప్రవక్తకి చెందిన ఊరుగా ఆ కపెర్నహూంని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కపెర్నహూంని మనం విడదీసి చదివితే గనక కఫర్ నహూం అని చదవాలి. నహూముకి చెందిన ఊరు, నహూము వారి పాలెం అనాలి మన భాషలో చెప్పుకోవాలంటే. నహూము వారి గుడెం లేదా నహూము వారి పేట మన భాషలో చెప్పుకోవడానికి కఫర్ నహూం అంటాం. అయితే ఈ కఫర్ నహూంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే 22వ వచనం చదువుదామా. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములకు పోయి బోధించెను. ఆయన కపెర్నహూము అనే ఒక ఊరిలోనికి వెళ్ళారు. ఆ ఊరిలో మొదట ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే సమాజ మందిరంలోనికి వెళ్ళారు, సినగాగ్లోనికి వెళ్ళారు. లూకా సువార్త మనం చదివినప్పుడు అక్కడ ఆయన ఏమని అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే యాజ్ వాజ్ హిస్ కస్టమ్ అని ఉంటుంది. అంటే ఆయన ప్రతి షబ్బాతు రోజున సమాజ మందిరంలోకి వెళ్ళడము, లేదా షబ్బాతును ఆచరించడము, లేదా యెరూషలేములో మందిరంలోనికి వెళ్ళడము ఆయనకి ఆనవాయితీగా ఆచారయుక్తముగా ఉన్నది. యాజ్ వాస్ హిస్ కస్టమ్ అని అంటాం. అయితే కపెర్నహూము అనే ఆ చిన్న ప్రాంతంలోనికి ఆయన వెళ్ళిన తర్వాత, ఆ ఊరిలోనికి వెళ్ళిన తర్వాత మొదట ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళాడు. ఆల్రెడీ ఇజ్రాయేలు ప్రజలకి యెరూషలేము దేవాలయము ఉంది కదా, మళ్ళీ ఈ సమాజ మందిరాలు ఏంటి? ఆల్రెడీ దెర్ ఇస్ అ చర్చ్, ఒక పెద్ద చర్చ్ ఉంది. మళ్ళీ ఈ సమాజ మందిరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇజ్రాయేలు ప్రజలకి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఈ సమాజ మందిరాలు లేవు. దే హ్యాడ్ ఓన్లీ వన్ ప్లేస్ టు వర్షిప్, దట్ ఈస్ యెరూషలేము మందిరము, జెరూసలేం చర్చ్. అయితే ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు 70 ఏళ్ల చెరలోనికి వెళ్ళిపోయారో, నెబుకద్నెజరు ఇజ్రాయేలు ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోయాడో, చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారో, ఆ చెరలో ఉన్నప్పుడు మందిరము కూల్చబడింది, మందిరము పాడు చేయబడింది. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి చెరలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి స్థలము లేదు కాబట్టి ఆ బబులోను చెరలో వేరే చోట్ల వాళ్ళు ఉన్నప్పుడు, ఆ చెరలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న సినగాగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. క్షమించాలి, చిన్న చిన్న సినగాగ్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సినగాగ్ అంటే అర్థము ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ, ఒక 10 మంది కలిసి కూడుకొనుట. అయితే ఒక చోట సినగాగ్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా 10 మంది పురుషులు ఉండాలి. 13 సంవత్సరాలు పైబడిన పురుషులు ఖచ్చితంగా ఒక 10 మంది ఉండాలి. 9 మంది ఉన్నా సరే సినగాగ్ పెట్టడానికి వీలు లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే అబిడ్స్లో లేదా అల్వాల్లో సినగాగ్స్ ఉన్నాయి, జూయిష్ సినగాగ్స్, వెళ్ళి ఆరాధన క్రమం ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇలాంటి చిన్న చిన్న సినగాగ్స్ని వాళ్ళు సమాజ మందిరాల్ని బబులోను చెరలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. బబులోను చెరలోంచి విడిపించబడిన తర్వాత కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ని మళ్ళీ క్యారీ చేసుకుంటూ యెరూషలేము చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా వాళ్ళు చిన్న చిన్న సినగాగ్స్ని, చిన్న చిన్న ఫెలోషిప్ చర్చెస్ లాగా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ప్రతి షబ్బాతున ఏదైనా సమాజ మందిరంలోనికి లేదా యెరూషలేము మందిరంలోనికి వెళ్ళడం ఆయన ఆచారయుక్తమైన భక్తిగా ఉన్నది. అయితే ఈయన ఇప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఒకసారి 21వ వచనం మళ్ళీ చదువుదామా, 21వ వచనం మళ్ళీ చదువుదామా. వెళ్ళిరి, వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు వారి యొక్క సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రకటించాడు, తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిస్మం ఇచ్చాడు, తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత గలిలయ తీర ప్రాంతం నుంచి ఆయన అడవిలోనికి, అరణ్యంలోనికి కొనిపోబడి ఆయన శోధించబడ్డాడు. ఆ తర్వాత గలిలయ తీర ప్రాంతం ఆయన వెళ్తూ ఉండగా శిష్యులను ఆయన పిలిచాడు, నన్ను వెంబడించండి అని. దాని వెంటనే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి వెంటనే టీచ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ తెలుసా అంటే తెలీదు. సమాజ మందిరంలో ఎలా ఉంటుంది, సినగాగ్లో ఎలా ఉంటుంది అంటే ఆ సాటర్డే రోజు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆ తోరాలోంచి, లాలోంచి కొన్ని వచనాలు చదివి దాన్ని రిసైట్ చేసి ఎవరైనా ఒక గెస్ట్ స్పీకర్ వస్తే ఆ గెస్ట్ స్పీకర్ బోధిస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇది వాళ్ళ కష్టం. ఎక్కువగా సమాజ మందిరానికి గెస్ట్ స్పీకర్స్ వస్తూ ఉంటారు. అందుకే పౌలు గారి యొక్క జర్నీ మనం చూసినప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సరే మొదట ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు అంటే సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ బహుశా ఒక కొత్త గెస్ట్ స్పీకర్ వచ్చాడేమో అనుకొని ఆ గెస్ట్ స్పీకర్కి ఛాన్స్ ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడ బోధించడం స్టార్ట్ చేస్తాడు. 22వ వచనం చదువుదామా ఒకసారి, 22వ వచనం చదవండి. ఆయన శాస్త్రుల వలె కాక
అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన ఎట్లా బోధించాడంటే శాస్త్రుల వలె కాక. ఎప్పుడైతే శాస్త్రులు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారో ఈ శాస్త్రులు ఏం చేసేవారంటే వేరే శాస్త్రులు చెప్పిన దాన్ని ఎక్కువ కోట్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి ఇలా చెప్పింది, ఫర్ ఎగ్జాంపుల్ శ్వేతకి ఇట్లా. ఫస్ట్ వాళ్ళు చదివేవారు, చదివిన తర్వాత దానికి అర్థము వాళ్ళకి వివరణ తెలియక పక్క వాళ్ళని ఎక్కువ కోట్ చేస్తూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి, బహుశా ఆయన చదవలేదేమో తోరాని చదవకుండా డైరెక్ట్గా ఆయన నోటితోటే రిసైట్ చేసేస్తూ ఆ నోటితోటే చెప్పేస్తూ గొప్పగా బోధించడం మొదలుపెట్టాడు. ఎలా బోధిస్తూ ఉన్నాడు అంటే అధికారముతో బోధిస్తూ ఉన్నాడు, అథారిటీతోటి బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో అధికారముతో బోధించేవారు కరువైపోయారు. ప్రధానమైన సమస్య ఏంటంటే సంఘములో అధికారముతో బోధించేవారు కరువైపోయారు. ఎందుకు కరువైపోయారు అంటే పీపుల్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. పీపుల్ హూ ఆర్ టీచింగ్ ఆర్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్. వాళ్ళు పర్ఫెక్ట్ బీయింగ్స్గా ఉండకపోవడం వల్ల, ఉదాహరణకి ఒక సేవకుడు వ్యభిచారంలో ఉన్నాడు అనుకోండి, వ్యభిచారం గురించి ఏం అధికారంతో బోధిస్తాడు? ఒక సేవకుడే దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, కానుకలు తినేస్తున్నాడు అనుకోండి, దొంగ రూపంలో కానుకలు తినేస్తున్నాడు అనుకోండి, ఇంకా దొంగతనం గురించి ఏం బోధించగలడు? ఒక సేవకుడే అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, ఆయనే అబద్ధం గురించి ఏం బోధించగలడు? కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు అధికారముతో బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు అధికారంతో బోధిస్తూ ఉన్నాడు అంటే లూకా సువార్త 4:14 లూకా సువార్త 4:14 ఆయన అధికారముతో ఎందుకు బోధిస్తూ ఉన్నాడు మీకు తెలుస్తుంది. అక్కడ లూకా సువార్త 4:14 చదువుదాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. యేసుక్రీస్తు వారు శోధించబడిన తర్వాత ఆయన ఆత్మతోనూ బలముతోనూ హీ కేమ్ అప్ విత్ అ స్పిరిట్, ఒక గొప్ప స్పిరిట్ తోటి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతోటి, పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతోటి ఆయన బోధించసాగాడు. ఎందుకు బోధించసాగాడు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4:15 చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4:15 చదువుదాం. మన ప్రధాన యాజకుడు, మళ్ళీ చదువుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన ఎందుకు అధికారంతో బోధిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఎందుకు ఆత్మతో నింపబడ్డాడు అంటే దేర్ వాజ్ అ టెంప్టేషన్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో శోధన వచ్చినప్పుడు ఆ శోధనని ఆయన జయించాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైనా అధికారంతో బోధించాలి అంటే నువ్వు అధికారంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వు ఫస్ట్ నీ ప్రైవేట్ లైఫ్లో ఉన్న టెంప్టేషన్ని జయించాలి. ఏదైతే టెంప్టేషన్, ఏదైతే శోధన నీ ప్రైవేట్ లైఫ్లో నిన్ను టాంట్ చేస్తూ ఉందో దాన్ని నువ్వు జయిస్తే గనక అప్పుడు ఆత్మ నింపుదలతో నువ్వు అధికారముతో బోధించగలవు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమస్త విషయములలో మనవలే శోధించబడ్డాడు. మనకి ఎలాంటి శోధన అయితే వస్తుందో అంతకు మించి శోధన ఆయనకు వచ్చినప్పటికీ ఆయన ఆ ప్రైవేట్ మూమెంట్లో, ఆ అరణ్యము అనే మూమెంట్లో ఆయన దాన్ని జయించాడు కాబట్టి అధికారముతో బోధించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అధికారంతో బోధిస్తూ ఉన్నారు? ఎందుకు అథారిటీ రావట్లేదు? ఎందుకు బలంగా బోధించలేకపోతా ఉన్నారు? ఎందుకు అధికారంగా బోధించలేకపోతా ఉన్నారు? ఎందుకు సంఘము మీద అధికారము చెలాయించబడట్లేదు? అధికారము అంటే నెగిటివ్ సెన్స్లో నేను చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్పిరిచువల్ అథారిటీ. ఎందుకు సేవకునికి సంఘానికి మధ్య ఆ గ్యాప్ కట్ అయిపోతూ ఉంది, ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోతూ ఉంది? బికాస్ దెర్ ఈజ్ నో అథారిటీ. ఎందుకు అథారిటీ లేదు అంటే ఆత్మ నడిపింపు లేదు. ఎందుకు ఆత్మ నడిపింపు లేదు అంటే ప్రైవేట్ లైఫ్లో టెంప్టేషన్ని జయించే శక్తి లేదు. అనేక మంది ఆ ప్రైవేట్ లైఫ్లో పడిపోతూ ఉన్నారు. అనేక మంది ఆ ప్రైవేట్ లైఫ్ని గెలవలేకపోతా ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ఎందుకు అధికారంతో తమ విశ్వాస జీవితాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అంటే ఆత్మ నింపుదల లేదు. ఎందుకు ఆత్మ నింపుదల లేదు అంటే దేర్ ఆర్ సమ్ ప్రైవేట్ థింగ్స్. కొన్ని ప్రైవేట్ టెంప్టేషన్స్ ఉన్నాయి.
కానీ క్రీస్తు విషయంలో ఆ ప్రైవేట్ టెంప్టేషన్స్లో కూడా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. అందుకే బలముతో, ఆత్మతో, సత్యముతో గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి అధికారముతో బోధించగలిగాడు. అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయారంటారే. ఇప్పటి వరకు కొంతమంది వచ్చేవారు, వరుసగా చదువుకుంటూ వెళ్ళేవారు. కొంతమంది సేవకుల్ని చూస్తాను, పేపర్లో ప్రసంగం రాసుకుంటారు, మొత్తం చదువుతారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేస్తారు. ఎందుకు చదివేస్తాను అంటే వాళ్ళు రీసెర్చ్ చేయరు, వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేయరు. ఎందుకు నేర్చుకునే ప్రయత్నం చేయరు అంటే ఇక వేరు వేరు కారణాలు ఉన్నాయి. ఎవరిని కించపరచట్లేదు. అధికారముతో బోధించేవారు కరువైపోయారు. పాపము గురించి చెప్పేవారు కరువైపోయారు. మారు మనసు గురించి చెప్పేవారు కరువైపోయారు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అధికారముతో నీ విశ్వాస జీవితం ముందుకు వెళుతూ ఉందా? అధికారము చెలాయించబడతా ఉందా? నీ జీవితంలో క్రీస్తు అధికారిగా ఉన్నాడా? నీ కుటుంబంలో క్రీస్తు అధికారిగా ఉన్నాడా? దేవుడు నీతో మాట్లాడుతాడు. వార్ రూమ్ అనే ఒక మూవీ ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. వార్ రూమ్ అనే ఒక మూవీ ఉంటుంది. అందులో ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది, సాతానా, నా ఇంట్లో నీకు అధికారం లేదు. అందులో ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది, నా భర్త పైన నీకు అధికారం లేదు, నా మీద నీకు అధికారం లేదు, నా ఇంటికి అధికారి క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ జీవితానికి క్రీస్తు అధికారిగా ఉన్నాడా? మరి నీ జీవితానికి క్రీస్తు అధికారిగా ఉన్నాడు. ఆ సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఎప్పుడైతే క్రీస్తు నీ జీవితానికి అధికారిగా ఉంటాడో, నువ్వు అధికారముతో నీ జీవితాన్ని ప్రవర్తించేలాగా మసులుకునే అవకాశాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన ఆత్మను నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఆత్మ నింపుదల ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అధికారముతో బోధించుదుముగాక. హల్లెలూయా. అధికారముతో జీవించుదుముగాక. ఆమేన్. గట్టిగా చెప్దామా? చూడండి, ఆయన అధికారముతో బోధించాడంటే. తర్వాత వచనంలోకి వద్దాం. 23వ వచనంలోకి వద్దాం. ఆ సమయమున సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. ఏం పట్టిందంట ఆయనకి? అంటే మన భాషలో చెప్పాలంటే దయ్యం పట్టింది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దయ్యాలు ఉన్నాయా? మొదటి ప్రశ్న. నమ్ముతున్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. వెరీ గుడ్. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. దయ్యాలు ఉన్నాయా అనే దానికి ప్రశ్నకు సమాధానం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. దానికి టర్మ్స్, భాష, వొకాబులరీ వేరు వేరే అయి ఉండొచ్చు, కానీ ప్రశ్నకు సమాధానం 6వ అధ్యాయం 12వ వచనం చదవాలి. ఏలయనగా మనము పోరాడునది, మనం ఎవరితో పోరాడుతున్నామో చూడండి. మనము పోరాడునది మనుష్యులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులతో, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న, ఏముందంట ఆకాశ మండలంలో? ఏముంది? దెర్ ఇస్ అ రెల్మ్. దురాత్మల సమూహం ఉందంట. లూసిఫర్ ఎప్పుడైతే రెబల్ చేశాడో, లూసిఫర్ ఎప్పుడైతే పడిపోయాడో, అతనితో పాటు ఒక సమూహాన్ని తెచ్చుకున్నాడు. ప్రతి ఓడికి ఒక గ్యాంగ్ ఉంటుంది, అలాగే లూసిఫర్ కూడా ఒక గ్యాంగ్ ఉంది. దెర్ ఇస్ అ సమూహం, దెర్ ఇస్ అ రెల్మ్. దయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. దురాత్మలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ దురాత్మలు ఏం చేస్తాయి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఈ దురాత్మలు ఏం చేస్తాయి? ఈ దురాత్మలకు అధిపతి అయిన సాతాను ఏం చేస్తాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బర బుద్ధి గలవారే, మెలకువగా ఉండి, మీకు విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. దయాలున్నాయా? ఉన్నాయి. ఏం చేస్తుంది దయ్యం? ఎవరు దొరుకుతారు అని గర్జిస్తూ తిరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే దయ్యాలు మనల్ని ఏమైనా చేస్తాయా అనేది ప్రశ్న. ఏంటి అంటే దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. దయ్యాలు ఏం చేస్తాయి? గర్జిస్తూ తిరుగుతూ ఉంటాయి, ఎవరు దొరుకుతారా అని చెప్పి. మరి దయ్యం మనల్ని ఏమైనా తాకగలదా? దయ్యం మనల్ని ఏమైనా చేయగలదా అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరిగి
గనుక దుష్టుడు వానిని, గట్టిగా చెప్పాలి, దుష్టుడు వానిని, మళ్ళీ చదవండి, దుష్టుడు వానిని ముట్టడు. దయాలు ఉన్నాయా? ఉన్నాయి. దయాలు ఏం చేస్తాయి? ఎవరిని మృంగుదనమా అని తిరుగుతూ ఉంటాయి. మరి అవి మనం ముట్టగలవా? ముట్టలేవు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరిని ముడతాయి, ఎవరిని ముట్టలేవు. ఎవరిని ముడతాయి, ఎవరిని ముట్టలేవు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఎవరైతే క్రీస్తుని నమ్ముకొని మారు మనస్సు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చారో, విశ్వాసిగా ఉన్నారో వాళ్ళని దయాలు ఏమీ చేయలేవు. వాళ్ళలో దయాలు ఉండవు. వాళ్ళలో దయాలు ఉండవు. కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడతాను కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడతాను కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సమస్య ఏమైపోయింది అంటే, సంఘాలలో విశ్వాసులకు దయాలు పడతాయని ఒక విచిత్రమైన డెలివరెన్స్ మినిస్ట్రీ బయలుదేరింది. కొత్త నిబంధన సంఘంలో ఎక్కడా కూడా విశ్వాసికి దయ్యము పట్టలేదు. కొత్త నిబంధన సంఘంలో ఎక్కడా కూడా విశ్వాసికి దయ్యము ఎందుకు కొత్త నిబంధన అంటున్నా అంటే పాత నిబంధనలో పడతాయా? నోను, అట్లా కాదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువ మరణం జరిగిన తరువాత, ఆయన రక్తంలో మనం ప్రోక్షించబడి విశ్వాసిగా ఎదిగిన తరువాత దయ్యము మనలో ఉండదు. ఎందుకు అంటే, ఒక్కసారి నువ్వు బాప్తిస్మపు అనుభవంలో మునిగి లేచిన తర్వాత నీలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉంటాడు. యు విల్ బి రిసైడింగ్ అలాంగ్ విత్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ విల్ బి రిసైడింగ్ ఇన్ యువర్ బాడీ. మన బాడీలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉంటాడు, దయ్యము ఉండదు. విశ్వాసికి దయ్యాలు పట్టవు. ఎవరైనా విశ్వాసికి దయ్యాలు పడతాయంటే నమ్మొద్దు. ఎవరైనా విశ్వాసికి దయ్యాలు పడతాయంటే నమ్మొద్దు. అయితే భ్రష్టమైన పరిస్థితి ఏంటంటే, దయ్యాలు కూడా క్యాస్టులు చూస్తాయి. దయ్యాలు కూడా క్యాస్టులు చూస్తాయి. SC/STలకే దయ్యాలు పడతాయి. అదేందో మరి, SC/STలకే దయ్యాలు పడతాయి. బహుశా అవి కూడా SC/ST దయ్యాలు అయి ఉంటాయి. విచిత్రమైన పరిస్థితి. మీటింగులు పెడతారు, విశ్వాసుల్లోంచి దయ్యాలు ఎలా కొడతారు? అసలు విశ్వాసికి దయ్యమే పట్టదు. ఎప్పుడైనా బాగా డబ్బున్న వ్యక్తి దయ్యం బట్టి అరవడం మీరు చూసారా? ఎందుకు పేదోళ్ళకే దయ్యాలు పడతాయి? ఎందుకు సమాజంలో నిమ్న జాతులకే దయ్యాలు పడతాయి? ఎందుకు సమాజంలో వెలివేయబడిన జాతులకే దయ్యాలు పడతాయి? సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసులకు దయ్యాలు పట్టవు. విశ్వాసుల్లో దయ్యాలు ఉండవు. SC/STలకు దయ్యాలు పట్టవు. విశ్వాసి అయితే చాలు. ఇక్కడ నేను కులాల గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి సంఘంలో చెప్తా ఉన్నాను. సంఘాలలో వెళ్ళి విశ్వాసులను పట్టుకొని, పేదవాళ్ళని పట్టుకొని, డబ్బు లేని వాళ్ళని పట్టుకొని, చదువు లేని వాళ్ళని పట్టుకొని, ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళని పట్టుకొని దయ్యాలు ఉన్నాయని చెప్పి డెలివరెన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. డెలివరెన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు చాలామంది. సంఘం ఎటో వెళ్ళిపోతూ ఉంది. సంఘమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు, విశ్వాసికి దయ్యాలు పట్టవు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని టచ్ అంటే పడిపోవచ్చు. దట్ ఈస్ రాంగ్. ఎవరన్నా మిమ్మల్ని పడేసే ప్రయత్నం చేస్తే పడిపోవద్దు. మన దేవుడు పడగొట్టే దేవుడు కాదు, మన దేవుడు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఆయన పడగొట్టాడు, మనల్ని నిలబెడతాడు. ఇప్పుడు ఈ దయ్యాలు ఏం చేస్తాయో చూద్దాం. 1 by 1 వి విల్ డైసెక్ట్. చిన్నగా డైసెక్షన్ చేద్దాం. దయ్యాలు ఏం చేస్తాయో చూద్దాం. ఇప్పుడు ఆలోచన చేయండి. మొదటి మాట మీకు చెప్తా ఉన్నాను, దయ్యాలు మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే, క్రీస్తుకు దూరంగా ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని దయ్యం ఏమీ చేయలేదు. ఇట్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. క్రీస్తుకు దూరంగా ఉన్న వారిని అవి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. చూడండి, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కడికి తీసుకొచ్చాయంట? చదవండి ఒకసారి, 23వ వచనం చదవండి. అందరు చదవాలి. ఆ సమయమున వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు. అపవిత్రాత్మ పట్టిన మనిషి ఎక్కడున్నాడంట? గట్టిగా చెప్పాలి. అంటే మన భాషలో ఎక్కడున్నాడు అంటే, దయ్యాలు ఏ డీమన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎ మ్యాన్. క్రీస్తుకు దూరంగా ఉన్న వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. ఒక చరిత్రకారుడు ఏమని చెప్తానంటే, ఫ్లావియస్ జోసెఫస్ బుక్స్ చదవండి ఎప్పుడైనా. జూయిష్ హిస్టరీ గురించి అద్భుతంగా రాస్తాడు. ఒక చరిత్రకారుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ వ్యక్తి రెగ్యులర్గా సమాజ మందిరానికి వస్తూ ఉన్నాడంట. ఎవ్రీ షబాత్, ఎవ్రీ సాటర్డే ఈజ్ కమింగ్ టు సినగాగ్. అంటే ఎవ్రీ సండే చర్చ్కి వస్తున్నాడు. అంటే దయ్యం పట్టినోడు ప్రతి ఆదివారము సంఘానికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయాలి,
ప్రతి ఆదివారం సంఘానికి వచ్చే ప్రతి ఒక్కడు విశ్వాసి కాదు. దయ్యాలు కూడా వస్తాయి, అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా వస్తాడు, వాక్యం వింటాడు, సంఘంలో ఎదుగుతూ ఉంటాడు. కానీ ఏదో సమయం వచ్చినప్పుడు, తన టైం వచ్చినప్పుడు ఆ లోపలున్న దయ్యం బయటకు వస్తూ ఉంటుంది. చాలామందికి దయ్యాలు బయటకు వస్తూ ఉంటాయి. మా శ్రావణికి కూడా అప్పుడప్పుడు దయ్యాలు బయటకు వస్తూ ఉంటాయి. టైం వచ్చినప్పుడు, ఆ నిర్ణయ కాలం, మీకు చెప్పాను కదా, మనకి అపాయింటెడ్ టైం వచ్చినప్పుడు మన బ్లెస్సింగ్ వస్తుందని చెప్పి, అలాగే ఆ నిర్ణయ కాలం, అపాయింటెడ్ టైం వచ్చినప్పుడు ఆ దయ్యాలు బయటపడతా ఉంటాయి. ఈ వ్యక్తి ఎప్పటి నుంచి వస్తున్నాడో తెలియదు, కానీ ఈ వ్యక్తికి ఒక నిర్ణయ కాలం వచ్చింది, ఆ దయ్యానికి ఒక అపాయింటెడ్ టైం వచ్చింది. ఇప్పుడంటే యేసుక్రీస్తు వారు వచ్చి అధికారంతో బోధిస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దయ్యాలు ఉంటాయా? ఉంటాయి. దయ్యాలు ఏం చేస్తాయి? ఎవరిని మృంగాలా అని చూస్తాయి. దయ్యం నిన్ను తాకగలగదా? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత విశ్వాసిని దయ్యం ఏమీ చేయలేదు. కానీ దయ్యం చర్చకు వస్తుందా? వస్తుంది. డీమన్స్ కెన్ కమ్ టు చర్చ్. వాక్యం వింటాయా? ఆయన బోధిస్తున్నప్పుడు వింటుందా? వింటుంది. దయ్యం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా? ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. తర్వాత ఏం చేసింది చదువుదాం. తర్వాత దయ్యం ఏం చేసింది చదువుదాం. వాడు నజరేయుడగు యేసు మాతో మీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడువో మాకు తెలియమును, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. దయ్యం ఏం చేస్తుందంట? ఫస్ట్ మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట. చెప్పండి, మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గట్టిగా చెప్పాలి. దయ్యం చర్చకు వస్తుంది. చెప్పండి, ఫస్ట్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రెండోది చర్చకు వస్తుంది. దాని అపాయింటెడ్ టైం వచ్చినప్పుడు, దాని నిర్ణయ కాలం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు బయటకు వచ్చిందంటే, ఆయన అధికారముతో బోధిస్తున్నప్పుడు, అధికారముతో వాక్యం చెప్తున్నప్పుడు దయ్యం కుదురుగా కూర్చోలే, బయటకు వచ్చింది. ఆయన ఎప్పుడైతే అద్భుతంగా ప్రసంగం చేస్తూ ఉన్నాడో దయ్యం బయటకు వచ్చింది. మీరు అనుకుంటారు సేవకులకి ఇక్కడ నుంచి అన్నీ కనిపిస్తాయి, మీరు ఏమేం చేస్తారు, మీ హ్యాండ్ మూమెంట్స్ ఎక్కడికి వెళ్తున్నాయో కూడా కనిపిస్తాయి. ఒక ప్రసంగికుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, మెసేజ్ చెప్తా ఉంటే ఒక తల్లి బిడ్డ ఉన్నారంట, చిన్న బాబు ఉన్నారంట. మెసేజ్ అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఏంటి మెసేజ్ అంటే, వాక్యము విత్తిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి వాక్యాన్ని ఎలా దొంగిలించుకుంటాయనే వాక్యం అధికారంతో చెప్తా ఉన్నప్పుడు ఒక తల్లి ఆ బాబుని గిల్లుతూ ఉందంట. ఎందుకు గిలితే? చిన్నపిల్లలు మామూలుగా ఏడుస్తారా? ఇరగ్గొట్టి ఏడుస్తారు, వాళ్ళు మంచిగా ఏడుస్తారు. అంటే ఆ వ్యక్తి ఏడిస్తే ఇక్కడ డిస్టర్బ్ అవ్వాలని. దయ్యం ఎక్కడికి వచ్చింది? చర్చ్లోకే వచ్చింది. వెంటనే ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత, ఎందుకమ్మా ఆ బాబుని అట్లా ఏడిపిస్తున్నావు అంటే, ఆ బాబుని తీసుకుని వెంటనే బయటికి పరిగెత్తేసిందంట. డీమన్స్ కమ్ టు చర్చ్. దయ్యాలు సంఘానికి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇంటరప్ట్ చేయడానికి వస్తాయి, స్టాప్ చేయడానికి వస్తాయి, అధికారముతో బోధిస్తున్న వారిని ఆపడానికి వస్తాయి, అధికారముగా ప్రసంగం చేస్తున్న వారిని ఆపడానికి వస్తాయి, అధికారముతో పరిచర్య చేస్తున్న వాళ్ళని ఆపడానికి వస్తాయి. ఆలోచించండి, ఒక గొప్ప విశ్వాస కార్యం మీ జీవితంలో జరిగిన తర్వాత మరుసటి రోజే దయ్యం రెడీగా ఉంటుంది డోర్ దగ్గర. ఒక గొప్ప బ్లెస్సింగ్ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ సాయంత్రమే బ్యాడ్ న్యూస్ రెడీగా ఉంటుంది మీ జీవితంలో. అద్భుతంగా ఇక్కడ ప్రసంగం చేసి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్త్ అప్సెట్ చేస్తూ ఉంటుంది. అద్భుతంగా ఇక్కడ మాట్లాడి వాడబడి వెళ్తూ ఉంటాము, నెక్స్ట్ డేనే ఇంకేదో జరుగుతూ ఉంటుంది లైఫ్లో, పర్సనల్ లైఫ్లో. అన్ని మేము చెప్పుకోలేం బయటికి. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దే ఇంటరప్ట్. అదేం చేస్తుందంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడైతే బ్లెస్సింగ్ వస్తుందో, నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం బలపడతా ఉంటుందో, నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసంలో పీక్కి వెళుతూ ఉంటావో, నీ జీవితంలో ఎప్పుడైతే ఆరోగ్యం రాబోతా ఉందో, నీ జీవితంలో ఎప్పుడైతే నీ అప్పులు తీరబోతా ఉన్నాయో, అది తీరిన వెంటనే నువ్వు ఒక గొప్ప టెస్ట్ మనీ చెప్పిన వెంటనే రెడీగా ఉంటుంది డోర్ దగ్గర. యేసుక్రీస్తు వారు అధికారముతో బోధిస్తూ ఉన్నప్పుడు వెంటనే అందులో ఉన్న దయ్యం బయటకు వచ్చి, అన్ని సంవత్సరాల్లో, ఎన్ని సంవత్సరాల నుంచి సమాజ మందిరానికి వెళ్తుందో ఆ దయ్యము బయటికి రాలే. ఎప్పుడైతే యేసుక్రీస్తు అధికారముతో బోధిస్తూ ఉన్నాడో దయ్యం వెంటనే బయటకు వచ్చింది, ఇంటరప్ట్ చేస్తూ ఉంది. పౌలు గారు, బర్నబా గారు మొదటి మిషనరీ పరిచర్యలో అద్భుతంగా పంపులియా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు సెర్గి పాలు అనే ఒక వ్యక్తి, ఒక అధికారి పౌల్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఒకసారి సందర్భాన్ని చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇతడు వివేకము గలవాడైన
సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. సెర్గి పౌలు అనే అధికారి దేవుని వాక్యం వినడం కోసం గెస్ట్ స్పీకర్స్ని పిలుచుకున్నాడంట. వాళ్ళ ఇంట్లో కాటేజ్ ప్రేయర్ పెట్టాడంట. సెర్గి పౌలు అనే అధికారి వాక్యం చెప్పించుకోవడం కోసం పౌలు బర్నబా గారు తిరుగుతూ ఉన్నారు మిషనరీస్గా. వాళ్ళని మా ఇంటికి పిలిచి వాక్యం చెప్పించుకుంటా భోజనం పెడతా అని చెప్పి ఇన్వైట్ చేశాడంట. కాటేజ్ ప్రేయర్ పెట్టాడంట. ఈ సెర్గి పౌలు అనే పక్కన ఒక వ్యక్తి ఉన్నాడంట. అతని పేరు బర్ జీసస్ అంటాం ఇంగ్లీష్లో. అదే ఉందా, బర్ యేసు అని ఉంటుంది, ఎలుమా అని కూడా ఉంటుంది. ఎక్కడైనా సరే బర్ అనే మాట వినిపించిందంటే సన్ అని అర్థం, కుమారుడు అని అర్థం. బర్ యేసు అంటే యేసుని కుమారుడు అని అర్థం. బర్ అన్వేష్ అన్నాను అనుకోండి, అన్వేష్ యొక్క కొడుకు అని అర్థము. బర్ అనే మాట వినిపిస్తే కుమారుడు అని అర్థం. అందుకే బరబ్బా అంటాం. బర్ ప్లస్ అబ్బా, అబ్బా అంటే తండ్రి, తండ్రి యొక్క కుమారుడు. అప్పట్లో విచిత్రంగా ఏంటంటే ఇటు చూస్తే యేసుక్రీస్తు తండ్రి కుమారుడు, ఇటు చూస్తే బరబ్బా తండ్రి యొక్క కుమారుడు అని పేరు పెట్టుకున్న వ్యక్తి. మీకు ఇద్దరిలో ఎవరు కావాలంటే ఎవరిని ఎన్నుకున్నారు? వాళ్ళు బరబ్బాని ఎన్నుకున్నారు. ఇక్కడ నిజమైన తండ్రి కుమారుడు ఉన్నాడు, ఆయనను విడిచిపెట్టి ఎవరిని ఎన్నుకున్నారంట? బరబ్బాని ఎన్నుకున్నారంట. వెనక్కి వచ్చేద్దాం. పౌలు దగ్గర బోధించడానికి వెళ్ళినప్పుడు సెర్గి పౌలు అనే అధికారి దగ్గర బర్ యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎలుమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చదువుదాం ఆ వ్యక్తి ఏం చేస్తాడో చదువుదాం తర్వాత వచ్చిన. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసములోంచి తొలగింపవాలనని ఏం చేసి యత్నము చేసి వారిని ఎదిరించెను. సెర్గి పౌలు అనే అధికారి పౌలు బర్నబాని పిలిపించుకొని వాక్యం చెప్దామని ఆయన ఆశపడితే, వాక్యం విందామని ఆశపడితే, కాటేజ్ ప్రేయర్ పెట్టుకుందామని ఆశపడితే ఆయన దగ్గరే ఎలుమా అని ఒకడు ఉన్నాడంట, బర్ యేసు అని ఒకడు ఉన్నాడంట. వాడికి గారడీ విద్యలు తెలుసంట. గారడీ విద్య చేసి పౌలుని, బర్నబాని, ఆ కుటుంబాన్ని వాడు పాడు చేయడానికి, ఇంటరప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయ్యం ఏం చేస్తుంది? చర్చకు వస్తుంది. దయ్యం ఏం చేస్తుంది? ఇంటరప్ట్ చేస్తుంది, నిన్ను ఆపుతుంది. ఏ పరిస్థితుల్లో ఆపుతుంది? నీకు బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఆపాలని చూస్తుంది, నీకు ఆరోగ్యం వచ్చినప్పుడు ఆపాలని చూస్తుంది, నువ్వు వాక్యం విందాం అనుకుంటావు కదా అప్పుడు ఆపాలని చూస్తుంది. డీమన్ ఇంటరప్ట్స్. ఇంకో అద్భుతమైన సందర్భం ఉంటుంది. పౌలు గారు, బర్నబా గారు ఇదే మొదటి మిషనరీ పరిచర్యలో ఆయన ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఒక బిజినెస్ ఉమెన్ని ఆయన కలుసుకుంటాడు. ఆవిడ పేరు లిదియా. ముందుకు వెళ్ళి చదువుదామా? 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుదామా? 16వ అధ్యాయం 13 నుంచి వచనాలు చదువుదాం, 13 నుంచి 15 వరకు. విశ్రాంతి దినమున కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో, పౌలు గారు, బర్నబా గారు చక్కగా కూడి వచ్చిన స్త్రీలతోటి ఆ ప్రాంతంలో మాట్లాడుతా ఉన్నారు. అంటే ఆ బీచ్ సైడో, ఆ రివర్ సైడో, ఎక్కడో రివర్ ఫ్రంట్లో ఆయన కూర్చొని వాక్యం చెప్తా ఉన్నాడు కూడి వచ్చిన స్త్రీలకి. అద్భుతమైన మీటింగ్ జరుగుతూ ఉంది. ఏమంటాం దాన్ని, ఉమెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది, స్త్రీల సదస్సు జరుగుతూ ఉంది. కానీ పాస్టర్ గారు పౌలు గారే తప్పలేదు ఆ రోజు, ఎందుకంటే ఉమెన్ స్పీకర్స్ ఎక్కువ లేరు కాబట్టి. ఈ రోజు అయితే కనుక మంచి మంచి ఉమెన్ స్పీకర్స్ దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇంకా అనేక మందిని ఏర్పాటు చేయను గాక. చూడండి, ఆ రోజు పౌలు గారు బోధిస్తానంట. తర్వాత వచనం చదువుదాం. దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము పట్టణస్థురాలు. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. పౌలు ఏదైతే వాక్యం చెప్తా ఉన్నాడో ఆ వాక్యం ఆమె వింటా ఉందంట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె గలదానినని, నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని. చూడండి, పౌలు గారు, బర్నబా గారు వాక్యం చెప్పిన తర్వాత లుదియా అనే బిజినెస్ ఉమెన్, లిడియా అనే బిజినెస్ ఉమెన్ నమ్ముకొని రక్షణ అనుభవంలోకి వచ్చింది, బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చింది. తర్వాత ఏం చెప్పిందంటే, మా ఇంటికి రండయ్యా, మీరు మా ఇంట్లో కొన్ని రోజులు ఉండండి అని వాళ్ళని ఇన్వైట్ చేసింది. తర్వాత చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్తోను అని దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత యజమానులకు సంపాదించుచున్న. అక్కడ ఆగుదాం. వాళ్ళు ఎక్కడికి వెళుతూ ఉండగా ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్తారు?
అంటే ప్రేయర్ చేసుకోవడానికి వెళుతున్నప్పుడు ఏమొచ్చింది? దయ్యం పట్టిన స్త్రీ వచ్చింది. ఆలోచన చేయండి, ఎప్పుడు దయ్యం నిన్ను ఇంటరప్ట్ చేస్తుంది? వాక్యం వింటూ ఉన్నప్పుడు. ఎప్పుడు దయ్యం నిన్ను ఇంటరప్ట్ చేస్తుంది? ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు. దయ్యం నిన్ను ఇంటరప్ట్ చేయాలనుకుంటా ఉన్నారా? 1 గంట ప్రార్థన చేయండి, రెడీగా ఉంటుంది. ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ లైఫ్. ముందుకు వెళ్ళిన తర్వాత ప్రార్థన ఎలా, యేసుక్రీస్తు వారు ఎలా అద్భుతంగా ప్రార్థన చేశాడు, మనం ఎలా ప్రార్థన చేయాలనే విషయాలు చెప్తాను మీకు. మీ ప్రార్థన జీవితాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. మీ లైఫ్లో స్పిరిచువల్ అటాక్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. రోజు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారేమో, ఈరోజు ఒక పావు గంట ప్రార్థన చేసి చూడండి, స్పిరిచువల్ అటాక్ ఎలా ఉంటుందో చూడండి. రోజు ఒక ½ అన్ అవర్ వాక్యం వింటారేమో, చదువుతారేమో, ఈరోజు ఒక 5 మినిట్స్ ఎక్స్టెండ్ చేసి చూడండి, స్పిరిచువల్ అటాక్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి, సెర్గి పౌలు వాక్యం వినాలని చెప్పి పౌల్ని పిలిపించుకుంటే దయ్యం వచ్చిందంట. పౌలు గారు, బర్నబా గారు లుదియాకి బాప్తిస్మం ఇచ్చి ప్రార్థించుకుందామని వెళ్తా ఉంటే ఏమొచ్చిందంట? దయ్యం వచ్చిందంట. ఎందుకు? ప్రార్థన చేసే వాళ్ళని ఇంటరప్ట్ చేయడానికి, వాక్యం వినే వాళ్ళని ఇంటరప్ట్ చేయడానికి, ఆశీర్వాదం పొందుకునే వాళ్ళని ఇంటరప్ట్ చేయడానికి, పరిచర్య చేసే వాళ్ళని ఇంటరప్ట్ చేయడానికి. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. డీమన్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మెన్. ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. దయ్యాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. దయ్యాలు చర్చ్కి రాగలవు. దయ్యాలు ఇంటరప్ట్ కూడా చేయగలవు. దయ్యాలు నిన్ను ఆపగలవు. వాటికి ఎక్కడి వరకు అధికారం ఉందంటే నిన్ను శోధనలోకి తీసుకెళ్లేంత వరకు అధికారం ఉంది. యోబు గురించి సాతానుతో మాట్లాడుతూ దేవుడు ఏమంటారు? నీకు సమస్తమైన అధికారము గలదు, కానీ అతని ప్రాణము మీద అధికారం నీకు లేదు, నీ లైఫ్ మీద అధికారం దానికి లేదు. నిన్ను పుష్ చేయొచ్చు ఒక మూమెంట్ వరకు, నిన్ను పీకెస్ట్ మూమెంట్ వరకు తీసుకుని వెళ్ళొచ్చు, ఈ లైఫ్ వేస్ట్ అని చెప్పేంతగా తీసుకుని వెళ్ళొచ్చు, ఈరోజే లాస్ట్ డే అని చెప్పేంతగా తీసుకుని వెళ్ళొచ్చు, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు బయట నుంచి. కానీ అవి నీలో ఉండలేవు, నీలో కార్యములు జరిగించలేవు. జయించువాడు క్రీస్తే. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఒక అద్భుతమైన పాట పాడడం. భీకరుండవు మా యెహోవా, ఆయన పీఠము ఎదుగా మనమందరము కూడుదాం అనే పాట. ఆయన ఎలా ఉన్నాడంట? భీకరముగా ఉన్నాడంట. దేవుడిని భీకరంగా ఎప్పుడన్నా ఆలోచించారా? యేసుక్రీస్తుని చూడంగానే కరుణామయుడు, ప్రేమ, ఎక్కడికి వెళ్ళినా ప్రేమ ప్రేమ ప్రేమ. కానీ భక్తుడు ఏమని పాట రాస్తుంది తెలుసా? యెషయా గ్రంథంలోంచి పాట రాస్తా ఉన్నాడు. భీకరుండవు మా యెహోవా. భీకరంగా ఉన్నాడంట ఆయన. ఒకసారి ఆలోచించండి, యెహోవా భీకరంగా మనకు కనిపిస్తే, క్రీస్తు మనకి భీకరంగా వైలెంట్గా కనిపిస్తే, సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ వాక్యాన్ని పెంచుకో. దయ్యం ఇంటరప్ట్ చేయాలని చూడొచ్చు, అది నిన్ను ఆపాలని చూడొచ్చు, కానీ ఇంకా నువ్వు ఆత్మలోనికి నడిపించబడతావు. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం పెంచుకో. దయ్యాన్ని నిన్ను ఇంటరప్ట్ చేయాలని చూడొచ్చు, అయినా నువ్వు ఇంకా ఆత్మలోనికి నడిపించబడతావు. హల్లెలూయా. నీ ఇబ్బంది ఇంకొంచెం పెరగొచ్చేమో, నీ అనారోగ్యం ఇంకొంచెం పెరగొచ్చేమో. అసలు నాకు ఎప్పుడు దగ్గు లేదు, ఎప్పుడు దగ్గు రాలేదు. మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత దగ్గు వచ్చింది. ఎప్పుడు న్యూమోనియా లేదు, మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత వచ్చింది. అద్భుతమైన విషయం అంటే హాస్పిటల్కి వెళ్తే 14 సంవత్సరాల నుంచి ఉంది మీకు అని చెప్పారు డాక్టర్. ఎప్పటి నుంచి? 14 సంవత్సరాల నుంచి. తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు వచ్చింది దయ్యం బయటికి? ఎప్పుడు ఇంటరప్ట్ చేయాలనుకుంటుంది? ఎప్పుడైతే బయట మీటింగ్స్కి వెళ్ళి చలిలో వాక్యం చెప్తా ఉంటే అప్పుడు దగ్గొచ్చే ప్రయత్నం. ఎప్పుడైతే అద్భుతంగా వాడబడాలని అప్పుడు ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే పరిచర్యలో ముందుకు సాగిపోదు అప్పుడు ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఇంటరప్ట్ చెయ్యొచ్చు, కానీ క్రీస్తే గెలుస్తాడు. ఆమెన్. ఆయనే మనల్ని గెలిపిస్తాడు. ఆమెన్. భీకరుండవు మా యెహోవా అనే పాట ఒకసారి ఆ లైన్ పాడతారా? అద్భుతమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు మనకి రావు, అది ప్రాబ్లం. సమస్య ఏంటంటే మనకు రాదు. అంటే కొన్ని మనకు అర్థం కావు అనుకోండి. ఎక్కువ శాతం బ్రాహ్మణులు రాస్తారు కాబట్టి కొన్ని మనకు అర్థం కావు, బట్ ఇట్ ఈస్ ఓకే, పాడుకోవడం మంచిది. భీకరంగా ఉన్నాడంట యెహోవా. ఈజ్ వైలెంట్. నీ జీవితంలో ఆయన వైలెంట్గా యాక్ట్ చేసే టైం ఒకటి వస్తుంది. నీ జీవితంలో ఆయన వైలెంట్గా యాక్ట్ చేసే టైం ఒకటి వస్తుంది. ఆ డిమానిక్ రెల్మ్ నేను అటాక్ చేస్తా ఉన్నప్పుడు
ఆయన వాటిని పాదాల కింద వేసి తొక్కే సమయం ఒకటి వస్తుంది. హల్లెలూయా. అది వచ్చునుగాక. ఏదైతే ఇబ్బందితో ఉన్నావో, ఏదైతే శ్రమతో ఉన్నావో, ఏదైతే భీకరంగా నేను అటాక్ చేస్తూ ఉందో, భీకరంగా నేను ఇంటరప్ట్ చేస్తూ ఉందో, అది ఒక రోజు నిన్ను వెళ్ళిపోయే రోజు రాబోతూ ఉంది. యెహోవా దేవుడు భీకరంగా నీ జీవితంలో కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. చూడండి, దయ్యం ఇంటరప్ట్ చేస్తూ ఉందంట. దయ్యం ఏం చేస్తుందంట? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దయ్యం చర్చ్కి వస్తుంది రెగ్యులర్గా. ఇట్ ఈస్ అ రెగ్యులర్ బిలీవర్, రెగ్యులర్ చర్చ్ మెంబర్ మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఆలోచించండి, మనలో దయ్యాలు ఎవరికి ఉంటాయి? శ్రావణికి ఫస్ట్ ఉంటుంది. చర్చ్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతుందంట దయ్యం. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ రిపెంటెన్స్ లేదు. సమస్య ఏంటి అంటే రిపెంటెన్స్ లేదు. చూడండి, ముందుకు వెళ్ళి చూడండి, అదే వచనంలో 24వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని, మమ్మను నశింపచేయుటకు వచ్చితం. అంటే దయ్యానికి ఏం తెలుసు? క్రీస్తు వెళ్ళగొడతాడని తెలుసు, క్రీస్తు నశింపజేస్తాడని తెలుసు. మనకు మాత్రం తెలియదు. దయ్యానికి తెలుసు, మనకి మాత్రం తెలియదు. దేవుడు మన శ్రమల నుంచి విడిపిస్తాడని మనకు మాత్రం తెలియదు, దయ్యానికి తెలుసు. అందుకే అవి ఇంకా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. గెరాసీనుల దేశంలో దయ్యం వచ్చినప్పుడు అది ఏమందంట తెలుసా? దయ్యము ముందుకు వెళ్ళినప్పుడు 7వ అధ్యాయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు మీకు ఈ ప్రసంగం కూడా చెప్పాను. గెరాసీనుల దేశంలో దయ్యం పెట్టిన ఒక వ్యక్తి, దయ్యం వచ్చిన ఏమందంట తెలుసా? ప్రభువా, నీకు మాతో పనేంటి? ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టాలనుకుంటే కనుక నువ్వు ఆ పందుల్లోకి వెళ్ళగొట్టు. ఎందుకంటే దయ్యానికి ఐడిల్గా ఉండడం ఇష్టం లేదు. దయ్యానికి ఎప్పుడూ ఒక శరీరం కావాలా, దయ్యం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. అందుకేమంటుంది? ఈ శరీరంలోంచి నువ్వు నన్ను వెళ్ళగొడితే కనుక ఇంకో శరీరంలోకి పంపించు. అంటే లేజీగా ఉండడం ఇష్టం లేదు. మనమైతే రోజు 10 వరకు 11 వరకు పడుకుంటాం, లేజీగా ఉంటాం. బట్ డీమన్స్ ఆర్ వెరీ యాక్టివ్. చాలా యాక్టివ్గా ఉండడం వాటికి ఇష్టం. ఏ పని చేయకుండా ఉండడం వాటికి ఇష్టం లేదు. ఏదో ఒక పని చేయడం వాటికి ఏదో ఒక టైంలో ఒక శరీరం కావాలి. అందుకే అవి ఏమంటా ఉన్నాయి? ఈ శరీరంలోంచి వెళ్ళగొడితే కనుక ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించు. వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. మా యజమాని సాతాను ఉన్నాడు కదా, వాడు చెప్పిన పని మేము ఎవ్రీ మినిట్ మేము నిర్వర్తించాలి. ఎంత కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నాయో చూడండి దయ్యాలు. మనము సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయ్యాలకున్న కమిట్మెంట్ మనకి లేకపోయా. ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాయంటే దయ్యాలు, వాటికి ఉన్న కమిట్మెంట్లో 10% మనకుంటే ఈ పాటికి CEO అయిపోయేవాళ్ళం మన కంపెనీలో. మా శ్రావణికి ఒక్క 1 అవర్ వర్క్ స్ట్రెచ్ అయింది అనుకోండి, వచ్చి అరగంట ప్రార్థన చేస్తుంది, మా మేనేజర్ నశించిపోవునుగాక. సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ యజమాని ఎవరు? ఆ యజమానికి నువ్వు కమిటెడ్గా ఉన్నావా? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా? మొన్నటి వరకు మాకు బిజినెస్ ఉన్నప్పుడు 16 గంటలు డైలీ పనిచేసేవాళ్ళం. 9 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేశాను. 9 ఇయర్స్లో నేను ఒక్కరోజు ఆఫీస్కి లేట్కి వెళ్ళలేదు. 9 ఇయర్స్ ఒక్కరోజు ఆఫీస్కి లేట్కి వెళ్ళలేదు. ఎన్నిసార్లు లేట్గా వెళ్ళి ఎగ్గొట్టేస్తుంటాం ఆఫీస్. ఎన్నిసార్లు యజమానికి నమ్మకంగా లేకుండా ఉండి ఉంటాం. ఎన్నిసార్లు కమిట్మెంట్ లేకుండా ఉండి ఉంటాం. సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యు. దయ్యాలకు కమిట్మెంట్ ఉంది. అవి దేవుణ్ణి అడుగుతున్నాయి, నన్ను వేరే శరీరంలోకైనా పంపించు, ఎందుకంటే మా యజమానికి మీరు నమ్మకంగా ఉన్నారు. నీ యజమానికి నమ్మకంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయ్యాలు ఏం చేస్తాయంట? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయంట? చర్చ్కి వస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయంట? ఇంటరప్ట్ చేస్తాయి, ఆపుతాయి. నేను ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? 24వ వచనం మళ్ళీ చదవండి. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని, వచ్చితివా, నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని. దయ్యానికి ఎవరు తెలుసంట? దయ్యానికి ఎవరు తెలుసంట? దేవుడు ఎవరో తెలుసు. మీకు తెలుసా? ప్రశ్న. డూ యు నో హూ ఈజ్ యువర్ గాడ్? డూ యు నో హూ ఈజ్ యువర్ గాడ్? క్వశ్చన్. ఒకవేళ నిజంగా నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే సమస్య వచ్చినప్పుడు చర్చ్ మానేయకుండా ఉండవే. ఒకవేళ నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే సమస్య వచ్చినప్పుడు వెనక్కి తిరిగి
చూడకుండా ఉండవే. సంగమా, దేవుడు మాట్లాడారు. దయ్యానికి దేవుడు ఎవరో తెలుసు అంట. ఇందాక పౌలు బర్నబా గారు పరిచర్య చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తురాలు, దయ్యం పట్టిన యవనస్తురాలు అడ్డగించింది కదా. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆ అమ్మాయి ఏమంటా ఉంది చూడండి. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. చిన్నది మాకు ఎదురుగా వచ్చెను, ఆమె పౌలును ఈ మనుష్యులు సర్వోన్నతుడైన, ఎవరంట ఆ మనుష్యులు? ఎవరు చెప్తున్నారు టెస్టిమనీ? దయ్యం చెప్తుంది. ఏమని? వీళ్ళు పాస్టర్లా బా అని చెప్తా ఉంది. వీళ్ళు దేవుని దాసులు, వీళ్ళు దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్. దయ్యాలకి దేవుడు ఎవరో తెలుసు, పాస్టర్లు ఎవరో తెలుసు, విశ్వాసులు ఎవరో, మొత్తం రికార్డు ఉంది వాళ్ళ దగ్గర. మనకే లేకపోయా, మనకే లేదు. మన దేవుడు ఎవరో తెలియదు, మన శత్రువు ఎవరో తెలియదు. గట్టిగా మాట్లాడితే మనం వెళ్ళే చర్చ్ పాస్టర్ పేరు కూడా మనకు తెలియకపోవచ్చు. మనం యూట్యూబ్లో చూసే పాస్టర్ గారు ఎవరో మనకు తెలియదు. వీ డోంట్ నో. సంగమా, దేవుడు మాట్లాడుతూ గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ముందుకు వెళ్ళి చదవండి. ఏమని రాస్తుంది చూడండి అక్కడ. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని దయ్యం చెప్తుందంట. వీళ్ళు మిమ్మల్ని సాల్వేషన్లోకి, వీళ్ళు పాస్టర్లు ఉన్నారే వీళ్ళిద్దరు, పౌలు బర్నబాలు, వీళ్ళిద్దరూ మిమ్మల్ని సాల్వేషన్లోకి దయ్యం సాక్ష్యం చెప్తా ఉంది. మనం సాక్ష్యాలు చెప్పట్లే. మన సాక్ష్యాలు ఎట్లున్నాయో తెలుసా? మా ఇంట్లో ఎలుకలు వచ్చాయి, ప్రార్థన చేశాను, ఎలుకలు వెళ్ళిపోయినాయి. వంట చేసుకోవడానికి ఎవరు లేరు, యేసుక్రీస్తుని అడిగితే 2 దేవదూతల్ని పంపించాడు. అట్లున్నాయి మన సాక్ష్యాలు. అకౌంట్లో డబ్బులు వచ్చునుగాక అన్నాను, వచ్చాయి. అట్లున్నాయి మన సాక్ష్యాలు. కానీ దయ్యం ఏమని సాక్ష్యం చెప్తుంది? మన టెస్ట్ మనీకి, దయ్యం టెస్ట్ మనీకి తేడా చూడండి. మనం ఒకవేళ సాక్ష్యం చెప్పామంటే అందులో 90% 10% జీసస్ ఉంటాడు. నేను ఇంత కష్టపడి, నేను ఇంత చేసా, అంత చేసా అని మనం ఎక్కువ ఉండి, చివరిలో దేవునికే మహిమ కలుగునుగాక. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దయ్యం ఎట్లాంటి వీళ్ళిద్దరూ దేవుని సేవకులు, వీళ్ళిద్దరూ రక్షణ అనుభవంలోకి మిమ్మల్ని నడిపిస్తారు. దయ్యం చెప్తా ఉంది ఈ మాట. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఇంకో సాక్ష్యం మనకు కనిపిస్తే చదువుదాం. 5వ అధ్యాయం 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుడు. దయ్యం చెప్తుంది ఈ సాక్ష్యం. ఎవరు చెప్తున్నారు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని తెలుసు. ఆ తర్వాత వచనం, నాతో నీకేం పని, నన్ను బాధపరచకుమని దేవుని పేరట, దేవుని పేరు మీద ఒట్టు పెడుతుందంట దయ్యం. నువ్వు నన్ను ఎల్లగొట్టావంటే దేవుడి మీద ఒట్టే. దయ్యము దేవుని పేరు మీద ఒట్టు పెడుతుందంట. నువ్వు నన్ను ఎల్లగొట్టావా, దేవుని మీద ఒట్టే. సర్వోన్నతుడైన కుమారుడు, ఆయన కుమారుడు అని గ్రహిస్తుంది. ఇంకో అద్భుతమైన విషయం చూడండి. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆ దయ్యము, నేను యేసుని గుర్తెరుగును. ఎవరు తెలుసు అంట దయ్యానికి? ఐ నో జీసస్, ఐ నో పాల్ అంటుంది. నాకు యేసు తెలుసు, పౌలు తెలుసా, మీరెవరో నాకు తెలియదు అంటుంది. దేవుడు తెలుసు, పాస్టరు తెలుసు. సంగమా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు us. దయ్యం ఏం చేస్తుందంట చెప్పాలి. దయ్యం ఏం చేస్తుంది? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత దయ్యం, గట్టిగా చెప్పాలి. మీరే దయ్యాలన్నట్టు చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. ఇబ్బంది పడి నేనే దయ్యం ఏమో చర్చకు వస్తున్నానేమో అనుకుంటే దయ్యం చర్చకు వస్తుంది. చెప్పండి. తర్వాత ఇంటరప్ట్ చేస్తుంది. దయ్యానికి దేవుడు ఎవరో తెలుసు. డెవిల్ నోస్ గాడ్. ద ప్రాబ్లమ్ ఈస్, దేవుడు ఎవరో ఇన్ఫర్మేషన్ తెలియడం వేరు, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం వేరు. దేవుడు ఎవరో అందరికీ తెలుసు. యేసుక్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడని అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్. మనం ఎమ్మెల్యే గారిని పిలిస్తే ఆయన కూడా చెప్తాడు, యేసుస్వామి 25వ తారీఖున పుట్టాడు అని. చాలా ప్రసంగం, పాస్టర్ల కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రసంగం చెప్తున్నారు ఇవాళ రేపు. ఆంధ్ర సైడ్ చూడండి, వాళ్ళకి తెలుసు. బట్ పర్సనల్గా క్రైస్తవ విశ్వాసికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. అనుభవపూర్వకంగా మనకు తెలుసు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రిపెంటెన్స్ అండ్ డెలివరెన్స్.
దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రిపెంటెన్స్ అండ్ డెలివరెన్స్. అందరూ డెలివరెన్స్ కోరుకుంటారు, రిపెంటెన్స్ కోరుకోరు. అందుకే డెలివరెన్స్ మినిస్ట్రీ వచ్చింది, రిపెంటెన్స్ మినిస్ట్రీ రాలే. నేను అటు గన్నవరం సైడ్ నుంచి ఎప్పుడన్నా కార్లో వస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తూ ఉంటాను, ఎవరిని విమర్శించట్లేదు కానీ లెఫ్ట్ సైడ్లో చూస్తూ ఉంటాం, పలానా స్వస్థత శాల అని ఉంటుంది. అంటే ఏం కావాలి? డెలివరెన్స్ కావాలి, రిపెంటెన్స్ లేదు. ఎంతమంది దయ్యాల్ని వెళ్ళగొచ్చిన వాళ్ళు నువ్వు మారు మనస్సు పొందు, దేవుని వైపు చూడు అంటా ఉన్నారు. ఎంతమంది అంటా ఉన్నారు? ఏలూరులో ఒక పాస్టర్ గారు ఉంటారు, సాల్మన్ రాజ్ గారు అని. ఆయనకి స్వస్థత వరం ఉన్నది, అద్భుతంగా స్వస్థతలు చేస్తాడు ఆయన. అయితే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడంట, తాగుబోతూ, ఆరోగ్యం పాడైందంట, స్వస్థపరిచాడంట ఆయన. దేవుడిచ్చిన అధికారంతో స్వస్థపరిచారు సల్మాన్ రాజ్ గారు. స్వస్థపరిచిన తర్వాత వాడు మళ్ళీ వెళ్ళి తాగడం మొదలుపెట్టిండంట. స్వస్థపరిచాడు ఈయన, మళ్ళీ వెళ్ళి తాగడం మొదలుపెట్టి. అప్పుడు ఈయన ఏం ప్రార్థన చేసినట్టు తెలుసా? ప్రభువా, నేనిచ్చిన, నా ద్వారా నువ్వు జరిపించుకున్న స్వస్థతని వాడు మళ్ళీ పాపం చేయడానికి వాడుతున్నాడు కాబట్టి నాలోంచి ఈ స్వస్థత వరాన్ని తీసివేయి అన్నట్టు. అంటే ఏముంది? డెలివరెన్స్ ఉంది, ఏం లేదు? రిపెంటెన్స్ లేదు. సంఘాల్లో పాడేస్తున్నారు, బాగానే ఉంది. పైకి లేపుతున్నారు, బాగానే ఉంది. డెలివర్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి రిపెంటెన్స్ ఎక్కడ? మారు మనసు ఎక్కడ? యేసుక్రీస్తు వారు బోధించిన మొదటి మాట మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి, క్రీస్తుని నమ్ముకొనుడి. సంగమ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, డెలివరెన్స్ కాదు మనకు కావాల్సింది, రిపెంటెన్స్. తర్వాత వచనంలోకి వెళ్ళి చదువుతాం. 25వ వచనం. అందుకు యేసు ఊరకుండుము, వాణ్ణి విడిచిపోమ్మని. ఇక్కడ అద్భుతమైన మాట ఉంది చూడండి, 25వ వచనం. అందుకు యేసు ఆ దయ్యాన్ని చూసి, ఆ దయ్యం ఏమందంట, అసలు మాతో నీకేం పని? మమ్మను నశింపజేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని. దేవుడి గురించి పాజిటివ్గా సాక్ష్యం చెప్తుందా, నెగిటివ్గా సాక్ష్యం చెప్తుందా? పాజిటివ్గానే సాక్ష్యం చెప్తుంది. కానీ ఆయన ఏమన్నాడు? నువ్వు ఊరుకో అన్నాడు. ఆలోచించండి, ఎవరినైనా మనల్ని పొగుడుతూ ఉంటే ఇంకా పొగడాలనిపిస్తుంది మనకి. ఇంకో 5 minutes పొగడొచ్చుగా. ఒకసారి ఒక చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు కోదాడ సైడ్ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఒక ఆయన నాకు. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు నాకు. అందులో దాదాపు ఒక 50 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు? నేను చెప్పే ప్రసంగం కంటే పేర్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఏది ఇప్పుడు వీళ్ళందరి పేర్లు చదవాలంట. నేను సెక్రటరీ, అక్కడ 100 రూపాయలు కానుక ఇచ్చినోడితో మొదలుపెట్టి మొత్తం లిస్ట్ అంతా థ్యాంక్స్ చెప్పి అప్పుడు నేను ప్రసంగంలోకి వెళ్ళాలంట. నేను చెప్పా, నువ్వు నాకు భజన చేయకు, నేను మీకు భజన చేయను. ఆలోచించండి, ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. క్రీస్తును పొగుడుతూ ఉంది దయ్యం అక్కడ. అని ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు సైలెంట్గా ఉండు. భ్రష్టమైన పరిస్థితి ఏంటి తెలుసా? దయ్యాలతోటి కాన్వర్సేషన్ చేస్తున్నారు మనోళ్ళు. నీ పేరేంటి? కాన్వర్సేషన్ చేస్తున్నారు మనోళ్ళు. యేసుక్రీస్తు వారు ఏమన్నా, నువ్వు సైలెంట్గా ఉండు. దయ్యం మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకున్నాడు, నోరు మూయించాడు. కానీ మనోళ్ళు దయ్యాలతోటి కాన్వర్సేషన్ పెట్టారు, డైలాగ్స్ పెట్టారు, వీడియో తీసి ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడతా ఉన్నారు. A conversation between a devil and a pastor. No, there are no such conversations in Bible. అట్లాంటి కాన్వర్సేషన్స్ లేవు బైబిల్లో. అది పొగుడుతున్నా సరే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఊరకుండు, సైలెంట్గా ఉండు. డెలివరెన్స్ మినిస్ట్రీస్లో ఉన్న సమస్యలు ఏంటి అంటే రిపెంటెన్స్ లేదు, కాన్వర్సేషన్స్ ఎక్కువయ్యాయి దయ్యాలతోటి. దయ్యం కనిపించి ఎదుటి వ్యక్తి, దయ్యం నీతో మాట్లాడుతూ ఉంటే యూ కెన్ నాట్ ప్రొలాంగ్ యువర్ కాన్వర్సేషన్. మాట్లాడడానికి వీల్లేదు, డైలాగ్ పెట్టడానికి వీల్లేదు, రండి మా ఇంట్లో బిర్యానీ ఉంది భోంచేద్దాం అనడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్, ఊరకుండు అని చెప్పాలి అక్కడే. నోరు మూయించాలి దాన్ని. ఆ దయ్యం నిన్ను పొగుడుతున్నా సరే, ఆ దయ్యము నిన్ను పొగుడుతున్నా సరే, దయ్యాన్ని నోరు మూయించాడంట ఆయన. సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఎన్నో బోధలు చూస్తూ ఉండొచ్చు, ఏవేవో వింటూ ఉండొచ్చు. దయ్యం యొక్క నోరు మోయించాడు ఆయన అధికారముతోటి. మొదట ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు అధికారముతో బోధించాడు, అధికారముతో దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఎందుకు అధికారముతో బోధించాడు అంటే పాపాన్ని జయించాడు. ఎందుకు అధికారముతో దయ్యాల్ని వెళ్ళగొట్టాడు అంటే ఇట్ ఈస్ హిస్ మెస్సయానిక్ అథారిటీ. ఆయన అథారిటీని ఆయన కనబరుస్తాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. వాణ్ణి విడిచిపోమ్మని గద్దింపగా ఆ అపవిత్రాత్మ విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయెను. అందరూ
విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో ఆజ్ఞాపింపగా లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించిన. ఎప్పుడైతే దయాన్ని వెళ్ళగొట్టాడో విస్మయం. ఫస్ట్ ఆయన బోధ చెప్తా ఉన్నప్పుడు ఆశ్చర్యపోయారు వాళ్ళు. అదే ఉందా 22వ వచనంలో? 22వ వచనంలో చూడండి. వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. ఫస్ట్ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎవరితను ఇంత బాగా అద్భుతంగా వాక్యం చెప్తా ఉన్నాడు. సెకండ్, డెలివరెన్స్ రాగానే ఎప్పుడైతే దయ్యం విడిచి వెళ్ళిపోయిందో చాలా ఆశ్చర్యపడి. 2 రకాల రియాక్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో ఆశ్చర్యపోయారు, దయ్యమేమో కలవరపడింది. దయ్యం ఏమంది తెలుసా? నాతోటి నీకేంటి పని? ఇప్పుడు 2 రియాక్షన్స్ మనకు కనిపిస్తాయి, కలవరము, ఆశ్చర్యము. నీకు కలవరం కలుగుతుందంటే అది దయ్యం నుంచి కలుగుతుందని అర్థం. నీకు ఆశ్చర్యం కలుగుతుంది దేవుని నామాన్ని బట్టి అంటే అది దేవుని నుంచి మాత్రమే కలుగుతుందని అర్థం. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే కపెర్నహూము అనే గ్రామంలో అద్భుతంగా పరిచర్య చేస్తాడు. ముందుకు వెళ్ళిన తర్వాత కపెర్నహూము ఆయన ఇల్లు అయిపోతుంది. ఇట్ ఈస్ హిస్ హోమ్ టౌన్. ముందుకు వెళ్ళిన తర్వాత పేతురు యొక్క అత్తగారిని ఆయన స్వస్థపరుస్తాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక అధికారి, ఒక శతాధిపతి వచ్చి నా సేవకుడికి బాలేదు, నా సేవకుడు నువ్వు స్వస్థపరచంటే దూరం నుంచే స్వస్థపరుస్తాడు. ముందుకు వెళ్ళిన తర్వాత పక్షవాయువు వచ్చిన ఒక వ్యక్తి పైనుంచి కిందకి దించితే స్నేహితులు ఆయనను కిందకి దించితే ఆయనని స్వస్థపరుస్తాడు. ముందుకు వెళ్ళిన తర్వాత చనిపోయిన ఒక యవనస్తురాల్ని లేపుతాడు ఆయన. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక నోబెల్ మ్యాన్, ఒక అధికారి యొక్క కొడుకుని ఆయన స్వస్థపరుస్తాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చేప నోట్లో ఒక కాయిన్ మిరాక్యులస్గా అక్కడ వస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన కపెర్నహూముకు వెళుతూ ఉన్నప్పుడే ఆయన నీళ్ళ మీద నడిచినట్టుగా మనం చూస్తాం. అయితే కపెర్నహూము అనే ప్రాంతము ఇట్ హ్యాస్ బికమ్ అ హబ్ ఆఫ్ మిరాకిల్స్. మన భాషలో చెప్పాలంటే కపెర్నహూము స్వస్థతశాల అయిపోయింది. బోలెడైన అద్భుతాలు జరిగాయి కపెర్నహూములో. చాలా అద్భుతాలు జరిగాయి కపెర్నహూములో. కానీ కొంతకాలం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతాల గురించి చూస్తూ మాట్లాడుతూ ఆయన బాధపడుతూ ఏమంటాడు తెలుసా? ఒక సందర్భంలో ఆయన, అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజీనా, మీ మధ్య జరిగిన అద్భుత కార్యాలు నేను తూరు సీదోను పట్టణాల్లో చేస్తుంటే వాళ్ళు బూడిద పోసుకొని గోని బట్ట కట్టుకొని ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు అన్నాడు. కొరాజీనా బెత్సైలో అద్భుతమైన కార్యాలు చేస్తే వాళ్ళు మారు మనసు పొందలే. ఆయన ఏమంటాడు తెలుసా? తూరు సీదోను పట్టణాలు, అన్య దేశపు పట్టణాలు ఉన్నాయి కదా, ఆ పట్టణాలలో వచ్చేస్తుంటే కనుక వాళ్ళు మారు మనసు పొందేవారు. మీకు అంతా నేను ఇచ్చానే, అంత డెలివరెన్స్ మీకు ఇచ్చానే, మీరు మారు మనసు పొందలేదని బాధపడుతూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? అద్భుతమైన విషయం కాదు కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? మత్తయి సువార్తలోకి వెళ్ళి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలోకి రండి. 11వ అధ్యాయం 23వ వచనం చదవాలి. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళములోనికి దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల వారు నేటి వరకు నిలిచి ఉండరు. ఏ కపెర్నహూములో అయితే అద్భుత కార్యాలు చేశాడో, ఏ కపెర్నహూములో మన భాషలో చెప్పాలంటే బ్లెస్సింగ్స్ వచ్చాయో, ఏ కపెర్నహూములో అయితే మిరాకిల్ సెంటర్ ఓపెన్ చేశాడో, ఏ కపెర్నహూములో అయితే అన్ని అద్భుతాలు చేశాడో, నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆ కపెర్నహూము గురించి ఆయన ఏమంటున్నాడో తెలుసా? తర్వాత సందర్భాల్లో, కపెర్నహూమా నువ్వు అంతగా హెచ్చించబడ్డావు, నీ దగ్గర ఎన్ని అద్భుత కార్యాలు చేశాను తెలుసా? నీ దగ్గర చేసిన అద్భుత కార్యాలు అన్య పట్టణములైన సొదొమ గొమొర్రాలో చేస్తుంటే గనక, అక్కడ నేను చేస్తుంటే గనక వాళ్ళు ఎప్పుడో నిలబడేవారు, వాళ్ళు బాగుపడేవారు, వాళ్ళకు మారు మనసు వచ్చేది. సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న, ఆర్ యు అ కపెర్నహూమ్? మనం కపెర్నహూమ్లా ఉన్నామా? దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత కూడా మారు మనసు లేకుండా, అన్ని బ్లెస్సింగ్స్ చూసిన తర్వాత కూడా దేవుని వైపు చూడకుండా, అంత అద్భుతంగా దేవుని యొక్క భీకరుడైన దేవుని యొక్క వైలెంట్ గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ చూసిన తర్వాత కూడా ఇంకా కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా ఉన్నామా? ఆ కపెర్నహూమ్ ప్లేస్లో తీసుకొని మీ పేరు పెట్టుకోండి, అర్థమవుతుంది మీకు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఒకవేళ అట్లాంటి కపెర్నహూమ్ లాగా మనం ఉంటే మనం పడిపోయే స్థితిలో ఉండడానికి వీల్లేదు. మనం పడిపోయే స్థితిలో ఉండడానికి వీల్లేదు. అట్లీస్ట్ వి విల్ బీ లైక్ సొదొమ అండ్ గొమొర్రా. దేవుడు దాన్ని హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన భీకరుడై ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన పీఠము ఎదుట, ఆయన సింహాసనం ఎదుట మనం అందరం కూడుకొని ఆయనను మాత్రమే ఆరాధించుదుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కమ్యూనియన్లోకి వెళ్దాం. అలానే ప్రతి ఒక్కరూ ప్రార్థనలో గడిపినట్లయితే బలలోకి వెళ్దాం.